Hi, my dear students. Welcome back to our channel, Learn English with Amir. సో ఎస్టర్డే జూన్ 1 నాడు ఎగ్జామినేషన్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది కండక్ట్ చేయబడింది. దాని లోపల ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ 30 ఉన్నాయి కదా. ఆ 30 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మనం ఈ వీడియో చేయడం ట్రై చేద్దాం. ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో ఆన్ June 2nd. ఓకే, సో నైట్ 10 o'clock అవుతుంది. సో కంప్లీట్గా మనం ఈ వీడియో పార్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. ఓకే, పేపర్స్ ఎలా వచ్చింది, క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయవచ్చు, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనం చెప్పుకున్న కోర్సెస్ నుంచి డైరెక్ట్గా వచ్చాయి. అండ్ స్టూడెంట్స్ 30 క్వశ్చన్స్లో 25+ ఈజీగా స్కోర్ చేసామని చెప్పేసి డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ప్రెజెంట్ వన్ హార్ట్ఫెల్ట్ మెసేజ్ ఆల్సో ఒకసారి చూడండి. ఓకేనా, రైట్. ఓకే, సో మనం డైరెక్ట్గా కానిస్టేబుల్ సంబంధించిన 30 క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క కీ పార్ట్ చూద్దాం. ఓకేనా, క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ప్రిపరేషన్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఇంగ్లీష్ ప్రిపరేషన్ సరిగ్గా చేసుకుని వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లో చాలా మంచి స్కోర్ వచ్చి జాబ్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకేనా, క్వశ్చన్స్ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. మనం ఇక్కడ నుంచి క్వశ్చన్స్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 1, చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ బిలో. చాలా సింపుల్ అండి, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. కాన్సెప్ట్స్ ఏవైతే డిస్కస్ చేస్తామో డైరెక్ట్గా వచ్చేసి దిగేసి అనమాట. రైట్. ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ. దీనిలో చిన్న పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రిఫర్ అనే వర్డ్ ఎప్పుడు యూస్ చేసినా ప్రిఫర్తో ఆల్వేస్ మనం టు యూస్ చేయాలి. మన పెయిడ్ కోర్సెస్లోనే కాకుండా యూట్యూబ్ వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పిన పాయింట్ ఇది. ప్రిఫర్తో టు అనే వర్డ్ వస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ ప్రిఫర్ కాఫీ దాన్ అనము టు అంటాం కదా, ఇది రాంగే. మనకేం కావాలి, కరెక్ట్ 1 కావాలి. అందుకే ఇది మనం తీసుకోం. నెక్స్ట్ వన్, ఆప్షన్ 1 తీసేస్తే యూ కెన్ ట్రావెల్ ఆన్ బస్ టు రీచ్ హైదరాబాద్. హైదరాబాద్కి రీచ్ అవ్వాలంటే నువ్వు బస్ ఎక్కేసి జర్నీ చేయొచ్చు అని చెప్పాలంటే యూ డోంట్ సే ట్రావెల్ ఆన్ బస్, యూ సే ట్రావెల్ బై బస్. ఎప్పుడైనా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం మనం బై అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం బై అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. ఇది కూడా ప్రిపోజిషన్స్లో మనం కవర్ చేసుకునే డైరెక్ట్ పాయింట్ అనమాట. ఓకేనా, రైట్. ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా, రైట్, డన్. సో ఇక్కడ ఇది కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది మనం చూస్ చేస్తాం. ఐల్ మీట్ యూ ఎట్ ద డిపార్ట్మెంట్. నిన్ను ఒక డిపార్ట్మెంట్ బిల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ కలుస్తా అని చెప్పడానికి పొజిషన్ని ఇండికేట్ చేసి, ప్లేస్ని ఇండికేట్ చేసి ప్రిపోజిషన్ ఎట్ యూస్ చేయొచ్చు. దిస్ ఇస్ కరెక్ట్. ఆప్షన్ 3ని ఎవరైతే మార్క్ చేస్తారో మీకు ఆల్రెడీ ఒక మార్క్ వచ్చేసింది. సింపుల్ అనమాట. ఓకే, ఇలా మీరు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. క్రాస్ చెక్ చేసుకోండి. I recently learned that my colleague is married with. We don't say married with. You always say my colleague is married to a celebrity. Married to someone. You will get married to someone. Married with someone అనమాట. రైట్. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దిస్ పేపర్. ఎవరైతే అప్కమింగ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక బెస్ట్ లెర్నింగ్. అండ్ ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళకి అసలు సూపర్ హ్యాపీ న్యూస్ అనమాట. ఏంటంటే డైరెక్ట్గా మీరు ఏవైతే లాజిక్స్ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎక్కువగా వస్తూ ఉంటాయో రూల్స్, అవి చదువుకొని వెళ్ళే ఆస్పిరెంట్ అయితే ఇంగ్లీష్లో మంచి మార్క్స్ మీరు స్కోర్ చేయగలరు. రాబోయే ఎగ్జామినేషన్లో కూడా మీ ఐడియాలజీ ఇలానే ఉండాలి. ఇంగ్లీష్ కష్టమని ఆలోచించే వాళ్ళు కష్టమని ఆగిపోతారు. మీరు లాజిక్స్ నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ బ్రిక్ బై బ్రిక్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, లాజిక్ బై లాజిక్, మంచి మార్క్స్ స్కోర్ చేసే పాసిబిలిటీ ఉంది. చూడండి, బ్యూటిఫుల్గా మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా వచ్చేసిన ఎగ్జామినేషన్లో యూటిలైజ్ చేసుకోండి. సోర్స్ లేకపోతే ఎలా చదవాలని పరిచయం కావాలి. యూటిలైజ్ చేసుకోండి. సోర్సెస్ ఉన్నాయి, ఆ సోర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, అది తీసుకొని మీరు హ్యాపీ చదువుకోండి. యూట్యూబ్ ఛానల్లోనే చాలా ఫ్రీ కంటెంట్ పడుంది. 307 వీడియోస్ ఉన్నాయి ఫ్రీగా. రైట్. అండ్ ఏవైతే రిసోర్సెస్ మన యాప్లో ఉన్నాయో వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి బాగా. ఓకేనా, సో చదువుకోండి. రాబోయే తెలంగాణకి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి అయితే ఇది మంచి వేకప్ కాల్ అనమాట. ఇంగ్లీష్ పైన ఫోకస్ చేస్తే చాలా మంచి మార్క్స్ వస్తాయి మీకు. బాగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీ హైకోర్టు ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఇలాంటి పేపర్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, స్టాండర్డ్ సేమ్ అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. సో మంచిగా మీరు కూడా ప్రిపరేషన్ చేసి మార్క్స్ కొట్టొచ్చు. బిలీవ్ చేయండి. ఏపీ కానిస్టేబుల్ అయ్యింది ఎనివే, ఏపీ హైకోర్టు వాళ్ళు రెడీ అయిపోండి ఇప్పుడు. ఓకేనా, టెట్ డిఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా రియలైజ్ అవ్వండి. పేపర్స్లో గ్రామర్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఓకాబ్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఇంగ్లీష్ ఈజ్ ఈజీ. రైట్. క్వశ్చన్ నెంబర్ 2 వెళ్ళిపోయాం. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఫ్రేజ్. ఐ కాంట్ టాక్ టు హిమ్, హీస్ సచ్ అ క్వీర్ ఫిష్. క్వీర్ పర్సన్ అంటే ఎవరు అంటే స్ట్రేంజ్ పర్సన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వీర్ అనే వర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రేంజ్ పర్సన్ ఆర్ ఆడ్ బిహేవియర్ ఉన్న ఒక పర్సన్. స్ట్రేంజ్ ఆర్ ఆడ్ బిహేవియర్ ఒక పర్సన్ ఉంది అని చెప్పాలంటే యూస్ ద వర్డ్ క్వీర్ ఓవర్ దర్. క్వీర్ పీపుల్ ఆర్ బేసికలీ సెల్ఫ్-సెక్షువల్, నాట్ సెల్ఫ్-సెక్షువల్, మోనోసెక్షువల్. అంటే మీనింగ్ ఏంటి, యాక్చువల్ లెస్బియన్స్ ఉంటారు. రైట్. లెస్బియన్స్ ఉంటారు అండ్ గే పీపుల్ ఉంటారు. వాళ్ళు మనం బేసికల్ ఏమంటాం అంటే క్వీర్ పీపుల్ అంటాం అనమాట. వాళ్ళ సెక్షువల్ హ్యాబిట్స్ అనేవి కొంచెం స్ట్రేంజ్గా ఆడ్గా ఉంటాయి. రైట్. అన్యూజువల్ అంటాం బేసికల్. ఏమంటాం, క్వీర్ పీపుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే అన్యూజువల్ బిహేవియర్ ఉన్న పీపుల్ అనమాట, అన్యూజువల్ నేచర్ ఉన్న పీపుల్ అలా అనమాట. సో క్వీర్ ఫిష్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక డిఫరెంట్గా బిహేవ్ చేసే పర్సన్. ఇట్స్ నాట్ అబౌట్ హ్యాండ్సమ్ మ్యాన్, హ్యాండ్సమ్ పర్సన్ కాదు. సెన్సిటివ్గా ఉండే పర్సన్ కూడా ఆన్సర్ కాదు. హంబుల్గా ఉండే పర్సన్ కూడా కాదు. ఆన్సర్ ఏంటి అంటే స్ట్రేంజ్ మ్యాన్, కొత్తగా వింతగా బిహేవ్ చేసే పర్సన్. వింతగా బిహేవ్ చేసే పర్సన్ ఇంగ్లీష్లో ఏమంటారు అంటే క్వీర్ పీపుల్ అంటారు. క్వీర్. ఓకేనా, అది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్. ఓకే,
నెక్స్ట్ హోమోసెక్షువాలిటీకి సంబంధించిన ఒక వర్డ్ అనుకోండి మీరు. ఆల్మోస్ట్ హోమోసెక్షువాలిటీ ఎక్కువగా దీంతో రిఫర్ చేస్తారు. నా గైస్ మీరు నోట్ మేకింగ్ కూడా చేస్తూ ఉండండి ప్యారలల్గా. ఓకే, మనం క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ ఉంటాం, నోట్ మేకింగ్ కూడా చేసుకుంటూ ఉండండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటే ఈ క్వశ్చన్ అండి. రైట్. సో గైస్ ఈ క్వశ్చన్ నెంబర్ 3 యొక్క ఆన్సర్ ఏమవుతుంది ఒకసారి మనం చెక్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3, చూస్ ద మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ ఫ్రేజ్ ఆర్ ఇడియం. అండర్లైన్డ్ ఫ్రేజ్ ఆర్ అండర్లైన్డ్ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అడుగుతున్నారు. బిసైడ్ ద మార్క్. సి లాస్ట్ వీడియోలో యాక్చువల్గా నేను ఒక ఇంపార్టెంట్ మార్క్ టెస్ట్ చేయడం జరిగిందనమాట. ఆ మార్క్ టెస్ట్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఆ మార్క్ ఐ గెస్ చేస్తాను అనుకుంటా, అవునా? ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసిన పేపర్లో బిసైడ్ ద మార్క్ అనే ఒక ఇడియం గురించి డిస్కషన్ జరిగింది. బిసైడ్ ద మార్క్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆఫ్ టార్గెట్ అండి బేసికలీ. రైట్, ఆఫ్ టార్గెట్. ఎప్పుడైనా మనం టార్గెట్ని మిస్ చేసామనుకోండి, మన పర్పస్ ఏంటి అంటే టార్గెట్ హిట్ చేయడం. మనం టార్గెట్ని మిస్ చేసే షూట్ కనుక చేసామనుకోండి, ఆఫ్ టార్గెట్ కనుక మన షూట్ ఉంటే కనుక, రైట్, దాన్ని మనం బేసికలీ ఏమంటాం అంటే బిసైడ్ ద మార్క్. మనం హిట్ చేయాల్సిన మార్క్ కాకుండా పక్కన హిట్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి? వీఆర్ మిస్సింగ్ ఆ టార్గెట్. ఆఫ్ టార్గెట్ ఆర్ మిస్సింగ్ ఆ టార్గెట్. టార్గెట్ని మిస్ అవ్వడం అని చెప్పేసి ఎప్పుడు చెప్పాలన్నా కూడా యూ కెన్ యూస్ ది ఎక్స్ప్రెషన్ బిసైడ్ ద మార్క్. అంటే మీనింగ్ ఏంటి? డిస్కషన్స్లో మాట్లాడుకుంటే మనం ఏం చెప్పాలనుకున్నాం ఆ పాయింట్ చెప్పకుండా ఇర్రెలవెంట్ డిస్కషన్ చేయడం. సో ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ అబౌట్ ఇర్రెలవెన్సీ, అవునా? ఇర్రెలవెంట్ డిస్కషన్స్ గురించి ఎప్పుడు చెప్పాలన్నా మీరు హ్యాపీగా ఆఫ్ టార్గెట్ యూస్ చేయొచ్చు, లేకపోతే బిసైడ్ ద మార్క్, ఓకేనా అని చెప్పేసి అనవచ్చు. వాట్ యూ హ్యావ్ జస్ట్ సెడ్ ఈస్ బిసైడ్ ద మార్క్. నువ్వు ఏదైతే నాకు చెప్పావో అసలు మన డిస్కషన్కి సంబంధం లేనిది, దాని మీనింగ్ అనమాట. రైట్, ఆఫ్ టార్గెట్. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇర్రెలవెంట్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. రైట్, ఎగ్జాజరేటెడ్, చిన్నదాన్ని పెద్దగా చేసి చూపించడం కాదు. కరెక్ట్ ఇన్కరెక్ట్కి సంబంధం లేదు. ఓకే, ఇలా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 3 కంప్లీట్ అయింది. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 4 నా. క్వశ్చన్ నెంబర్ 4లో డిస్కషన్ ఏముందో ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. చూస్తే క్వశ్చన్ నెంబర్ 4 ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి ఒకసారి. అ పర్సన్ హూ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్ లెర్నింగ్. ఏ పర్సన్ అయితే లెర్నింగ్ ఇప్పుడిప్పుడే బిగిన్ చేస్తున్నాడో ఆ పర్సన్ ఏమని అంటాము అని చెప్పి అడుగుతున్నారు. అప్రెంటిస్ అంటామా, ఫోర్మెన్ అంటామా, సూపర్వైజర్ అంటామా, అకంప్లీస్ అంటామా? సూపర్వైజర్ అంటే ఎవరైతే ఒక టీమ్ని హెడ్ చేస్తాడో ఆ పర్సన్, అవునా కదా? ఫోర్మెన్ అన్నా కూడా సూపర్వైజర్, గుర్తుపెట్టుకోండి. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫోర్మెన్ ఆల్సో మీన్స్ సూపర్వైజర్, ఓకేనా? అక్కడ ఆల్రెడీ సూపర్వైజర్ అని వర్డ్ ఉంది. సూపర్వైజర్ అనే పర్సన్ అయితే బిగినర్ కాదు, హీఈస్ ఆల్రెడీ అన్ ఎక్స్పర్ట్, హీ లీడ్స్ అ టీమ్. ఫోర్మెన్ అన్నా కూడా లీడ్ చేసే పర్సన్ సూపర్వైజరే. అకంప్లీస్ ఈస్ అన్ అసోసియేట్ ఇన్ క్రైమ్. ఏ పర్సన్ అయితే క్రైమ్లో ఒక పర్సన్కి హెల్ప్ చేస్తాడో అసోసియేట్ ఇన్ క్రైమ్, ఫ్రెండ్ ఇన్ క్రైమ్, సపోర్టర్ ఇన్ క్రైమ్ అని వచ్చి యాక్చువల్గా సపోర్టర్ ఇన్ క్రైమ్, ఓకేనా? సో ఎవరైతే పర్సన్స్ క్రైమ్లో సపోర్ట్ చేస్తారో సపోర్టర్ ఇన్ క్రైమ్, అసోసియేట్ ఇన్ క్రైమ్. ఒక పర్సన్ మర్డర్ చేస్తాడు, మర్డర్ చేయడానికి ఒక పర్సన్కి ఇంకొక పర్సన్ హెల్ప్ చేస్తారు, ఆ పర్సన్ ఏమంటారంటే అకంప్లీస్ అంటారు అనమాట. సో ఇప్పటికి అవసరం లేదు. ఆన్సర్ అప్రెంటిస్. అప్రెంటిస్షిప్ చాలా మంది స్టూడెంట్స్ చేస్తారు కూడా బేసికల్గా, అవునా కదా? ఇండస్ట్రీస్లో అక్కడ ఇక్కడ, స్టీల్ ప్లాంట్స్లో, అవునా కదా? రైట్, అప్రెంటిస్షిప్ చేయడం అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక ట్రైనీ లాగా జాయిన్ అవ్వడం. ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర ఒక ట్రేడ్ నేర్చుకోవడం కోసం జాయిన్ అవ్వడం. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర ట్రేడ్ నేర్చుకోవడం కోసం, వర్క్ నేర్చుకోవడం కోసం మనం జాయిన్ అయితే కనుక మనం అప్రెంటిస్షిప్ తీసుకున్నట్టే. మనం ఒక అప్రెంటిస్ అని పిలువబడతాం, ఓకేనా? వీఆర్ కాల్డ్ ట్రైనీ. ఒక ట్రైనర్ కింద ఉంటాం కాబట్టి. ఓకే, ఈజీ క్వశ్చన్ కదా, దీనిలో మనం చూసే వర్డ్స్ ఉన్నాయి. అండ్ పాయింట్ ఏంటి తెలుసా? యాక్చువల్లీ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఎలిమినేషన్ ఈజీగా అయిపోతుంటుంది. పేపర్ ఎలా ఈజీ అనిపిస్తుంది అంటే మీకు క్వశ్చన్స్ చూస్తుంటే కనుక క్లోజ్ ఆప్షన్స్ ఎక్కువ కనపడవు, యూనిక్నెస్ కనిపిస్తుంది ఆప్షన్లో, ఇదే ఆన్సర్ అనిపిస్తుంది. అలా మీరు హిట్ చేసేయచ్చు అనమాట క్వశ్చన్స్ని. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5కి వచ్చేద్దామండి. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ ఆర్ ఇడియం. ఇడియం యొక్క మీనింగ్, జాన్ వాస్ ది ఓన్లీ పర్సన్ టు స్పీక్ అవుట్ అగేన్స్ట్ ద డెసిషన్ ఆఫ్ ద కాలేజ్ మేనేజ్మెంట్. స్పీక్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి? చాలా సింపుల్. స్పీక్ అవుట్ సింప్లీ మీన్స్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్స్ క్లియర్లీ. ఎక్స్ప్రెస్ వన్స్ ఒపీనియన్స్ ఆర్ థాట్స్ క్లియర్లీ. ఒక పర్సన్ అతనుకున్న థాట్స్ ఆర్ ఒపీనియన్స్ చాలా క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా, హెజిటేషన్ లేకుండా చాలా ఫ్రాంక్గా ఎక్స్ప్రెస్ చేస్తే కనుక ఆ పర్సన్ మనం ఏం చేస్తామని చెప్పొచ్చు అంటే ఈస్ ట్రైన్ టు స్పీక్ అవుట్. సార్ స్పీక్ అవుట్ అంటే మీనింగ్ దాని మీనింగ్ అదనమాట. టు స్టేట్ ఒపీనియన్ ఫ్రాంక్లీ. ఏదైతే ఒపీనియన్ ఉందో దాన్ని ఫ్రాంక్గా చెప్పడాన్ని ఇంగ్లీష్లో అంటారు స్పీక్ అవుట్. సార్ ఉన్నది చెప్పడం అనమాట. రైట్, సో టు స్టేట్ అన్కాన్షియస్లీ, కాన్షియస్ లేకుండా మాట్లాడడమా? అది కాదు. టు స్టేట్ సంథింగ్ ఇన్కోహరెంట్లీ, అర్థం కాని విధంగా మాట్లాడడమా? ఇది కాదు. చూడండి, యూనిక్నెస్ కనిపిస్తుంది అనమాట ఆటోమేటిక్గా. టు రిమైన్ సైలెంట్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్లో ఉంది, ఇది ఒక్కటే పాజిటివ్ ఉంది. యూనిక్నెస్ మీకు కనిపించేస్తుంది అనమాట. ఆ యూనిక్నెస్ ఆన్సర్ కూడా అర్థమవుతుంది. ఇన్ దాట్ వే ఐ కెన్ సే దిస్ పేపర్ ఇస్ ప్రిటీ సింపుల్. రైట్, రాను మీకే అనిపిస్తుంది చూడండి, ఓహో చాలా ఈజీగా ఉంది పేపర్ అని. సో ఎవరైతే కానిస్టేబుల్ పేపర్ రాశారో మీరందరూ కూడా చాలా మంచిగా మార్క్స్ స్కోర్ చేసి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఓకే, వాయిస్కి రిలేటెడ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయండి డైరెక్ట్గా.
వాయిస్కి రిలేటెడ్ 2 క్వశ్చన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 ఇది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి రిలేటెడ్ క్వశ్చన్ పేపర్ అనమాట. చూడండి క్వశ్చన్. మెనీ యాక్సిడెంట్స్ ఆర్ కాస్డ్ బై ర్యాష్ డ్రైవింగ్. దీని యొక్క యాక్టివ్ ఫామ్ చెప్పమని చాలా క్లియర్గా అడుగుతున్నారు అనమాట, రైట్? సో క్వశ్చన్లో ఆర్ కాస్ట్ అని చూసిన వెంటనే మీకు అనిపిస్తుంది ఈ స్టేట్మెంట్ సింపుల్ ప్రెజెంట్ యొక్క ప్యాసివ్ వాయిస్లో ఉంది. దీనికి యాక్టివ్ వాయిస్ రాయాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రాయాలి అంటే ఏం చేయాలి? ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ యాక్టివ్ వర్షన్లో మనం సబ్జెక్ట్ రాసేసి ఆ తర్వాత V1 రాసి ఆ తర్వాత ఆబ్జెక్ట్ రాస్తాం. హెల్పింగ్ వర్బ్స్ ఏమీ యూస్ చేయకుండా. అది ఎక్కడ నుండి తీసుకోండి. ఈజ్ వచ్చే ఛాన్స్ లేదు, సో తీసేసేయండి. వాస్ నాట్ రిక్వైర్డ్, తీసేసేయండి. కాస్ట్ అనేది V2 అవుతుంది. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ V2, వి వాంట్ V1, అందుకే తీసేసేయండి. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? కాజెస్. దీంట్లో అసలు మిస్టేక్ చేయడానికి రూమ్ కూడా లేదు. దెర్ ఇస్ నో రూమ్ ఫర్ యూ టు మేక్ ఎనీ మిస్టేక్ హియర్. ఎందుకు అంటే మీరు ప్రిపరేషన్ చేస్తే 100% వచ్చేసే క్వశ్చన్ ఇది. ఎలా మిస్టేక్ చేస్తారు మీరు చెప్పండి నాకు ఒకసారి. వెరీ గుడ్. సో ఈ క్వశ్చన్ అయితే మీరు తప్పకుండా ఆన్సర్ చేసేసే రావాలి ఎగ్జామినేషన్లో. ఆప్షన్ 4 మీరు మార్క్స్ సరిపోద్దండి. ఇది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7కి రండి. ఇంకొక యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్. చాలా సార్లు క్లియర్గా చెప్పాం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, టెన్సెస్ ఇవి పిల్లర్స్ లాగా టాపిక్స్ గ్రామర్కి సంబంధించి క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి, అవునా కదా? ప్రిపరేషన్ చేయాలని చెప్పాం. చూడండి, చూస్ ద వన్ వర్డ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, చూస్ ద వన్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ప్యాసివ్ వాయిస్ కావాలంట. వాట్ అమ్యూస్డ్ హర్? సింపుల్ పాస్ట్ టెన్స్. అమ్యూస్డ్ చూసిన వెంటనే మీరు అనాలి ఇది V2లో ఉంది. V2 అంటే స్టేట్మెంట్ ఇచ్చిందే సింపుల్ పాస్ట్లో, బట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. దాని ప్యాసివ్ వాయిస్ చెప్పాలనుకోండి. సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్ చెప్పాలి అంటే ప్యాసివ్ వాయిస్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్. రైటింగ్ ఇట్ ఓవర్ హియర్. చూడండి ఒకసారి. ప్యాసివ్ వాయిస్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్ గోస్ లైక్ దిస్. ఆబ్జెక్ట్ రాస్తాం, ఆ తర్వాత రాస్తాం వర్స్ ఆర్ వర్. ఆబ్జెక్ట్ రాస్తాం, ఆ తర్వాత వర్స్ ఆర్ వర్ రాస్తామండి, రైట్? వర్స్ యూస్ చేస్తాం, ఆర్ వర్ యూస్ చేస్తాం, ప్లస్ V3 యూస్ చేస్తాం. ఇది మీకు ఎక్కడ కనిపిస్తే అదే ఆన్సర్. మీరు ట్రై చేయొచ్చు, ఓకేనా? చూడండి, ఇక్కడ ఈజ్ వచ్చే ఛాన్స్ ఉందా? వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్స్ వర్. ఆప్షన్ 1 ఎలిమినేటెడ్. ఆర్ వి లుకింగ్ ఫర్ ద వర్డ్ ఈజ్ ఆర్ ఆర్ వి లుకింగ్ ఫర్ ద వర్డ్ వర్స్? వర్స్ ఆర్ వర్ కావాలి. వీఆర్ నాట్ క్లియర్లీ లుకింగ్ అవుట్ ఫర్ ద వర్డ్ కాల్డ్ హ్యాస్. సో ఇవన్నీ వద్దనమాట. డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 3. దట్స్ ఇట్. మినిమం లెవెల్ ప్రిపరేషన్తో వచ్చే ఆన్సర్స్. బేసిక్ ప్రిపరేషన్ చేయని వాళ్ళకే ఇబ్బంది, మిగతా వాళ్ళందరికీ క్వశ్చన్స్ ఆన్సర్ తప్పకుండా వచ్చేసి ఉంటాయి. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేద్దామండి ఇప్పుడు, రైట్? లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేస్తే, రైట్, హియర్ ఇట్ ఈస్. క్వశ్చన్ నెంబర్ 8 అండ్ 9 ఒకటేసారి ఆన్సర్ చేద్దాం. రైట్ గైస్, క్వశ్చన్ నెంబర్ 8 కాన్సన్ట్రేట్ చేయండి. రీఅరేంజ్మెంట్ క్వశ్చన్ వచ్చింది, అవునా? సెంటెన్స్ని ఆర్డర్లో అరేంజ్ చేస్తే సరిపోతుంది, రైట్? చూస్తే గో టు ద లేడీ హర్ సెల్ఫ్ విత్ ఇంపెకబుల్ మెజెస్టీ అండ్ విస్టమ్ హూ హ్యాస్ కండక్టెడ్ ద క్రెడిట్ మస్ట్. ఓకే, ఎలా బిగిన్ చేస్తే బాగుంటుంది? మీరు ఆప్షన్స్ తోటి నీవే హెల్ప్ తీసుకోవచ్చు, బట్ చూస్తే కూడా అర్థమైపోతుంది కూడా, అవునా? ఆప్షన్ హెల్ప్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఆప్షన్ 4 ఎక్కువగా రిపీట్ అవుతుంది కాబట్టి యూ కెన్ చూస్ 4తో బిగిన్ చేయండి. ద క్రెడిట్ మస్ట్ ఇస్ అ మోడల్ తర్వాత ఆల్వేస్ మనకి V1 ఫామ్ రావాలి. స్టూడెంట్స్ చాలా మంచిగా ఎగ్జామినేషన్లో పర్ఫామ్ చేశారు. చూడండి, డైరెక్ట్ చెప్పుకోవడం పాయింట్స్ ఇవ్వండి. మోడల్ తర్వాత బేస్ ఫామ్ V1 వస్తుంది, అది ఎక్కడ ఉంది? గో. ద క్రెడిట్ మస్ట్ గో టు ద లేడీ. ఎస్ఆర్ నో. సో చూస్తే 4-1 రావాలి. సో ఆప్షన్ 2, 4 ఎలిమినేటెడ్ ఆల్రెడీ. ఈ 4-1 తర్వాత 3-2 చెప్తే అయిపోయింది, ఇంకేముంది? ద క్రెడిట్ మస్ట్ గో టు ద లేడీ, ఆ తర్వాత 3 చెప్తే హూ హ్యాస్. లేడీ గురించి మాట్లాడుతున్నాం, ఆ లేడీ సింగులర్ కాబట్టి ఇక్కడ హూ రిలేటివ్ ప్రొనౌన్ వచ్చి ఆ తర్వాత హ్యాస్ సింగులారిటీ వస్తుంది. ప్రాపర్ కనెక్షన్ కనిపించట్లేదా మీకు? కనిపిస్తుంది. సో 1-3 ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, రైట్? సో దే విల్ అక్కర్ సైడ్ బై సైడ్. సో 100% ఆన్సర్ ఏమవుతుంది అంటే 1. చదువుకోవచ్చు మీరు ఇక. The credit must go to the lady who has conducted herself with impeccable majesty and wisdom. పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉన్న సెంటెన్స్ అనమాట, రైట్? ఆప్షన్ 1 చూస్ చేసుకున్న వాళ్ళకి 1 మార్క్ వచ్చేసినట్టే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ కామన్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. ప్రిపరేషన్ చేస్తే బేసిక్గా ఆన్సర్ చేసేయచ్చు. SSC ఎగ్జామ్స్ అయితే మనం సెంటెన్స్ రీఅరేంజ్మెంటే చేస్తాం పెద్దవి. ఇది ఇంకా సింపుల్. చూద్దాం. బట్ ఐ డిక్లైన్డ్ ఇన్ మై కంపెనీ టు బికమ్ ద డెప్యూటీ మేనేజర్. ఐ గాట్ ది ఆపర్చునిటీ. సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇదే బేసికల్గా బిగిన్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. 4తో బిగిన్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ. 3తో 2తో బిగిన్ చేయము. 4తో చెక్ చేసుకోండి. ఐ గాట్ ది ఆపర్చునిటీ చెప్పేసి ఆ తర్వాత కంటిన్యూ చేస్తే ఐ గాట్ ది ఆపర్చునిటీ టు బికమ్ ద డెప్యూటీ మేనేజర్. 100% మ్యాచ్ అవుతుంది. 4-3 ఆ తర్వాత చూస్తే 2 ఇన్ మై కంపెనీ బట్ ఐ డిక్లైన్డ్. ఓకే, బాగుంది. 4-3-2-1 సూపర్గా ఉందండి, రైట్? ఒకసారి మనం కింద ఉన్న ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. ఓకే, చూడండి. ఐ గాట్ ది ఆపర్చునిటీ 4 చెప్పిన తర్వాత 2 ఇన్ మై కంపెనీ 1 బట్ ఐ డిక్లైన్డ్. నీకు ఆపర్చునిటీ ఏమొచ్చింది? యూ గాట్ ది ఆపర్చునిటీ టు బికమ్ సంథింగ్. ఇది చెప్పాలి కదా. సో 100% కనెక్షన్ ఎక్కడ కనిపిస్తుంది? 4-3-2-1లోనే ప్రాపర్ కొహరెన్స్ ఉందన్నమాట, రైట్? సో ఆన్సర్ 1. ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయచ్చు. చాలా సింపుల్ అండి, రైట్? ఈజీ క్వశ్చన్సే కనిపిస్తున్నాయి, రైట్? లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ నౌ. క్వశ్చన్ నెంబర్
10 now. Fill in the blank question కనిపిస్తుంది. Right. What is the answer? We dash in Sri Lanka last year. We dash in Sri Lanka last year this time. So you are talking about some event that took place last year. లాస్ట్ ఇయర్ జరిగింది అంటే యూఆర్ క్లియర్లీ టాకింగ్ అబౌట్ పాస్ట్ ఈవెంట్. పాస్ట్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు పాస్ట్ టెన్స్ వస్తుంది కదా. డెడ్ పాస్ట్ టెన్సే బట్ డైరెక్ట్గా వాడలేం. ఆర్ అయితే ప్రెసెంట్ టెన్స్ పక్కన పెట్టండి. వి హ్యాడ్ ఇన్ శ్రీలంక ఆర్ వి వర్ ఇన్ శ్రీలంక. వి డిడ్ ఇన్ శ్రీలంక. వి సే వి వర్ ఇన్ శ్రీలంక. లాస్ట్ ఇయర్ ఈ టైంకి మనము శ్రీలంకలో ఉన్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ స్టేట్ ఆఫ్ బీయింగ్. స్టేట్ ఆఫ్ బీయింగ్ మనం బీ ఫార్మ్స్ చూపిస్తాం. మెయిన్ వర్బ్స్ ఎందుకు, హ్యాస్ ఫార్మ్స్ ఎందుకు, దట్స్ వై. ఇవేవి కరెక్ట్ కాదు అనా కదా, రైట్. మనం ఇప్పుడు శ్రీలంకలో ఉన్నామని చెప్పాలంటే వీఆర్ ఇన్ శ్రీలంక నా. ఆ టైంలో ఉన్నామంటే వి వర్ ఇన్ శ్రీలంక. సో స్టేట్ని ఇండికేట్ చేసే వర్డ్ అనమాట. స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇండికేట్ చేసే డైరెక్ట్గా మనం డిస్కస్ చేసుకున్న వర్డ్స్ ఇవన్నీ, అవునా. ఈజీ క్వశ్చన్, ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఇంగ్లీష్ ఈస్ ది లాంగ్వేజ్ ఆఫ్ డాష్ ఇంగ్లీష్. ఇది నేను చాలా స్పెసిఫిక్గా మీకు మెన్షన్ చేసి మరి చెప్పాను అనమాట. ఏంటి మ్యాటర్ అంటే, సి గైస్, చాలా సింపుల్ మ్యాటర్. ఆర్టికల్ యూసేజ్లో లాంగ్వేజ్ కేసు ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చింది. డైరెక్ట్ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ డైరెక్ట్గా ఎగ్జామినేషన్ వచ్చేసాయంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. యాక్చువల్లీ చాలా బాగా పర్ఫామ్ చేశారండి. అండ్ వాళ్ళు మిస్ చేయలేదు, ఫోకస్ చేశారు, చదివారు అండ్ అటెంప్ట్ కూడా చేసి వచ్చారు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. లాంగ్వేజ్ కేసులో లాంగ్వేజ్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు యూజ్ అపాస్ట్రఫీ, నాట్ అపాస్ట్రఫీ. ఆర్టికల్ మనం యూజ్ చేయకూడదు లాంగ్వేజ్ కేసులో. ఒకవేళ లాంగ్వేజ్ కేసులో కనుక మనం ఆర్టికల్ యూజ్ చేస్తే అది లాంగ్వేజ్ గురించి డిస్కషన్ కాదు, ఆ లాంగ్వేజ్ మాట్లాడే కంట్రీ మెన్ని చూపిస్తుందని చెప్పా, ఆ దేశాన్ని చూపిస్తుంది. సి సేయింగ్ ఇంగ్లీష్ is different from saying the English. English is a language. English అన్నాను అంటే ఇంగ్లీష్ అంటారు అంతే, దాని ముందు ఆర్టికల్ పెట్టారు. సో ఇట్ డజంట్ టేక్ ఎనీ ఆర్టికల్, రాదు ఆర్టికల్. అందుకే మనం నో ఆర్టికల్తో బిగించాలి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడే ఉన్నది డైరెక్ట్గా ఆన్సర్ ఆప్షన్ 4, అవునా కదా, రైట్. ఒకవేళ మనం ఆర్టికల్ ద వాడామనుకో, లైక్ వీఆర్ సేయింగ్ ఆఫ్ ది ఇంగ్లీష్. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది ఇంగ్లీష్ అంటే ఇక్కడ ది ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్స్ టు పీపుల్ ఆఫ్ బ్రిటన్, బ్రిటిష్ పీపుల్. ఇంగ్లీష్ అనేది ఎవరి లాంగ్వేజ్ అండి? బ్రిటిష్ పీపుల్ యొక్క లాంగ్వేజ్. లాంగ్వేజ్కి ముందు ఆర్టికల్ పెడితే ఆ లాంగ్వేజ్ మాట్లాడే కంట్రీని చూపించేస్తారు డైరెక్ట్గా. బాగా గుర్తుపెట్టుకోండి, రైట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చాలా సింపుల్ పాయింట్ డైరెక్ట్ వచ్చేసింది. చూస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ఇట్ ఈస్ వెరీ హాట్ డాష్ ద డే బట్ క్వైట్ కోల్డ్ డాష్ నైట్. సి దీని మీనింగ్ ఏంటంటే చాలా సింపుల్, చూడండి, రైట్. ఒకసారి చూడండి. ఇట్ ఈస్ వెరీ హాట్ డాష్ ద డే. ఇన్ ద డే అంటారా, ఎట్ ద డే అంటారా? వి డోంట్ సే ఎట్ ద డే. ఎట్ ద డే నాట్ పాసిబుల్. ఇన్ ద డే ఇస్ ఫైన్. సో ఇన్తో బిగించేయండి. అండ్ నెక్స్ట్ బ్లాంక్ వచ్చేసి నైట్కి ముందు ఏం పెట్టాలి? ప్రిపోజిషన్స్, బేసిక్ యూసేజ్ ఏముంది దాంట్లో, అవునా కదా. విసే ఎట్ నూన్, విసే ఎట్ నైట్. డైరెక్ట్ యూసేజ్ మనం ఎగ్జాంపుల్స్ రాసి మరి చూసాం మన వీడియోస్లో అండ్ కోర్సెస్లో, అవునా కదా. ఎట్ నూన్, ఎట్ నైట్, దాట్ విల్ హెల్ప్ యూ నౌ. సో మనం సింపుల్గా అంటే మనం ఎట్ నైట్, అవునా కదా. ఇన్ ద డే, ఎట్ నైట్. ఇన్ ఎట్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ 4 కదా. ఇలా మీరు మార్క్ చేసి సరిపోతుంది. బట్ ఐ గెస్ యూ కెన్ డూ దిస్ ఆన్ యువర్ ఓన్. ఈజీ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేసేయండి. వాట్ ఈస్ ది ఆన్సర్? When I went to meet him, he dash in his garden. You are talking about past event. ఆల్రెడీ నువ్వు వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తున్నాడు అంటే దిస్ ఆల్సో హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఇది కూడా పాస్ట్లో కంప్లీట్ అయితే వీ నీడ్ పాస్ట్ టెన్స్. వీ కాంట్ టేక్ ఈస్, వీ కాంట్ టేక్ హ్యాస్ బీన్. పాస్ట్ టెన్స్ కాదు, ప్రెజెంట్. వర్క్స్ ఈజ్ V1, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వీ కాంట్ చూస్ దిస్. సో ఆప్షన్ 3 బికమ్స్ యువర్ లవ్లీ ఆప్షన్. ఆప్షన్ 3 తీసుకోండి, వాజ్ వర్కింగ్. ఓకే. సో వెన్ ఐ వెంట్ టు మీట్ హిమ్, నేను వెళ్ళినప్పుడు అతను ఒక పని చేస్తున్నాడు. హీ వాజ్ వర్కింగ్ ఇన్ హిస్ గార్డెన్. అతని గార్డెన్లో అతను పని చేస్తూ ఉన్నాడు, రైట్. ఇలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. మీరు చెప్పండి, ఈ క్వశ్చన్ పేపర్ ఎలా అనిపిస్తుంది? ఈజీ ఆర్ డిఫికల్ట్? హ్యాపీగా ప్రిపరేషన్ చేసుకోండి. రాబోయే ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా మీరు ఇలానే ఆన్సర్ చేస్తారు. టెట్ పేపర్, డిఎస్సి పేపర్ స్టూడెంట్స్ బాగా ప్రిపరేషన్ చేయండి, రైట్. ఏపీ హైకోర్టుకి సంబంధించిన పేపర్, ఎస్ఎస్సికి సంబంధించిన సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సీజీఎల్ రాబోతున్నాయి. ఓకే, యూ నీడ్ టు బి రెడీ గైస్. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద స్టేట్మెంట్, రైట్. లెట్ us జూమ్ ఇట్ ఇన్, రైట్. ఓకే, కొంచెం జూమ్ చేద్దామండి, రైట్. ఓకే, I want this to be visible to everybody. Yeah. What is the answer for this question? The workers are building another question of voice. చూడండి, థర్డ్ క్వశ్చన్ అండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి త్రీ క్వశ్చన్స్ 3 మార్క్స్ అంటే గోల్డ్ అనమాట. గోల్డ్, డైరెక్ట్ గోల్డ్. ఓకేనా, చూసుకోండి. ఎవరైతే వాయిస్ బాగా చదివారో వాళ్ళకి మంచి అడ్వాంటేజ్, చదవని వాళ్ళకి డిసడ్వాంటేజ్. ద వర్కర్స్ ఆర్ బిల్డింగ్ అ బిగ్ షాపింగ్ కాంప్లెక్స్. చూస్తే ఆర్ బిల్డింగ్ చూసిన వెంటనే మీకు అనిపించాలి దట్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ మోడ్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి ప్యాసివ్ వాయిస్ రాస్తే మనం రాస్తాం ఈస్, యామ్, ఆర్. ఈస్ ఆర్ యామ్, ఆర్ రాసేసి ప్లస్ మనం రాస్తాం బీయింగ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లేస్లో రాస్తాం V3. మీకు ఎక్కడ కనిపిస్తుంది తీసుకోండి. ఇక్కడ మీకు బీయింగ్ కనిపిస్తుందా? నాట్ విజిబుల్. ఆప్షన్ 1 ఈస్ ఇన్కరెక్ట్. కెన్ యూ సే బీయింగ్ ఇన్ ద సెకండ్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్? Yes, but along with was, we don't want was, we want is. 1 eliminated, 2 eliminated.
3 were, we are not interested in were, 3 eliminated. Option 4 becomes the answer. 4 లో చూడండి, a big shopping complex is being built. Right then, is ఉంది, being ఉంది, V3 కూడా వచ్చేసింది, పర్ఫెక్ట్ అనమాట. ఆప్షన్ 4 is the answer. That's it. Choose the grammatically correct sentence. వాయిస్ చాలా సింపుల్గా ఉంది, అవునా కదా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేయండి. గ్రామటికల్ ఎర్రర్ క్వశ్చన్సే, దాన్నే మనం కరెక్ట్ వన్ ఫైండ్ వచ్చి అడుగుతున్నట్టు చేయొచ్చు. హీ వాంటెడ్ టు నో దట్ వెన్ వుడ్ క్లాసెస్ బిగిన్. చూసుకుంటే వుడ్ క్లాసెస్ తర్వాత బేసికల్గా మనము వుడ్ తర్వాత మెయిన్ వర్బ్లో బిగిన్ అని V1 యూస్ చేస్తాం, బిగాన్ V2 ఫామ్ యూస్ చేయలేం. మోడల్స్ విల్ టేక్ V1 ఆఫ్టర్ దెమ్. సో రాంగ్ అనమాట. వుడ్ బిగిన్ ఫైన్, విల్ బిగిన్ ఫైన్, వుడ్ బిగాన్ అగైన్ రాంగ్. సో రెండు మిగిలినాయి. హీ వాంటెడ్ అని స్టార్ట్ అవుతున్నప్పుడు స్టేట్మెంట్ పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అవుతుంది. పాస్ట్ ఫ్లోలో స్టార్ట్ అయినప్పుడు కంటిన్యూషన్ పాస్ట్లో రావాలి కాబట్టి విల్ రాదు. విల్ ఈజ్ యూజ్డ్ వెన్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ ఫ్లో అండ్ వుడ్ ఈస్ ది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ విల్. యూ మైట్ బి నోయింగ్ దిస్ ఆల్రెడీ. సో డైరెక్ట్ క్వశ్చన్ చూడండి ఎంత సింపుల్గా వస్తుందో. డైరెక్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం, అవునా కదా? పెద్ద పెద్ద క్వశ్చన్స్ చేసాం మనం, చాలా సింపుల్ అయిపోయింది, అవునా? దాట్స్ ఇట్. సో ఇప్పుడు చూస్తే వాంటెడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి నెక్స్ట్ విల్ రాదు, వుడ్ వస్తుంది, అంతే. ఆప్షన్ 2 is the correct usage. That's it, guys. ఈజీగా ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. గ్రామటికల్ ఎర్రర్ క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్గానే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 15 కంప్లీటెడ్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 16 నౌ. దెన్ విల్ సాల్వ్ అ ప్యాసేజ్. రైట్. క్వశ్చన్ నెంబర్ 16 ట్రై చేయండి. ద సిటిజన్స్ మస్ట్ డాష్ దేర్ రైట్స్. అగైన్ మోడల్ క్వశ్చన్. మోడల్ అనే ఒక్క ఏరియా చదివిన వాళ్ళకి ఆల్రెడీ 3 మార్కులు వచ్చేసినట్టున్నాయి. మోడల్ ప్లస్ V1 అంటే మనకి స్టాండర్డ్ అవ్వాలి, అన్నింటిలో స్టాండ్ ఉంది. బట్ ఇప్పుడు చూడండి, ద సిటిజన్స్ మస్ట్ డాష్ దేర్ రైట్స్. హక్కుల కోసం ఏం చేయాలి? స్టాండ్ అగేన్స్టా, వ్యతిరేకంగా నిలబడాలా? స్టాండ్ అపార్ట్, దూరంగా నిలబడాలా? స్టాండ్ బ్యాక్, వెనక నిలబడాలా? లేకపోతే స్టాండ్ అప్ ఫర్. స్టాండ్ అప్ ఫర్ ఇస్ ది పర్ఫెక్ట్ యూసేజ్. స్టాండ్ అప్ ఫర్ సింప్లీ మీన్స్ టు ప్రొటెక్ట్ ఆర్ రైట్స్, డిఫెండ్ ఆర్ రైట్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రొటెక్ట్ ఆర్ డిఫెండ్ సంథింగ్ అనే కేసులో మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే స్టాండ్ అప్ ఫర్. యూ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ యువర్ రైట్స్. నీ హక్కుల కోసం నువ్వు పోరాడాలి. యూ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ ఇట్. స్టాండ్ అప్ ఫర్ యువర్ రైట్స్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఇంగ్లీష్. చాలా మంది యూస్ చేస్తారు, అవునా కదా? దాట్స్ ఇట్. ఇంత సింపుల్. నెక్స్ట్ ప్యాసేజ్ క్వశ్చన్ ఉందన్నమాట. ప్యాసేజ్ కాబట్టి జూమ్ అవుట్ చేసేద్దాం అండ్ ఈ ప్యాసేజ్ చదివి ఆన్సర్ చేసేద్దాం. రైట్. లెట్స్ బిగిన్ వితౌట్ ఎనీ డిలే. ఓకే, రైట్. ప్యాసేజ్ చదువుకోండి, వీడియో పాజ్ చేయండి అండ్ ప్యాసేజ్ చదివేసేయండి ఇప్పుడే. ఓకే, ఐ హోప్ యు ఆర్ రెడీ. సో I'll read the passage out for you. Books are by far the most lasting product of human effort. బుక్స్ అనేవి ఇంతవరకు మనిషి ప్రొడ్యూస్ చేసిన అన్ని ప్రొడక్ట్స్లోంచి లాస్టింగ్ ప్రొడక్ట్, ఎక్కువ కాలం మన్నుతున్నది. లాస్టింగ్ మీన్స్ థింగ్స్ దట్ లాస్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, నాట్ ఫర్ ఎవర్, బట్ ఎక్కువ కాలం ఉండేవి అని చెప్పాలంటే మనం యూస్ చేస్తాం అనమాట ఇది, అవునా? రైట్. సో లాస్టింగ్ అంటే ఎక్కువ కాలం ఉండేది. నెక్స్ట్, టెంపుల్స్ క్రంబుల్ ఇంటూ రూయిన్స్. టెంపుల్స్ ఏవైతే నిర్మిస్తామో అవి అన్నీ కూడా శిథిలావస్థలోకి వచ్చేస్తాయి. పిక్చర్స్ అండ్ స్టాచ్యూస్ డికే. బయట పెట్టే పిక్చర్స్ కానీ స్టాచ్యూస్ కానీ అవి కూడా పాడైపోతాయి. బట్ బుక్స్ అనేవి సర్వైవ్ అయిపోతాయి. ఎలాగా? నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటాం. బుక్స్ వర్షన్స్ బై వర్షన్స్ నాలెడ్జ్ ఏదైతే మన బుక్లో రాస్తామో అది పాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. రైట్. బుక్స్ సర్వైవ్ అయిపోతాయి. ఫిజికల్ ఫామ్లో కూడా బుక్ సర్వైవ్ అవుతుంది, అవునా కదా? టైమ్ డస్ నాట్ డెస్ట్రాయ్ ద గ్రేట్ థాట్స్ కంటైన్డ్ ఇన్ ద బుక్. టైంతో పాటు ఏవైతే గ్రేట్ థాట్స్ ఒక బుక్లో ఉంటాయో అవి పోవు. గ్రేట్ థాట్స్ అని చెప్పేసి క్వాలిటీ బుక్ ఎక్కడైనా దొరికితే కనుక ఆ బుక్ని ఓవర్ జనరేషన్స్ యూస్ చేస్తారు. మనం చదువుకునే బుక్స్ కూడా ఎప్పుడో రాసినాం అనమాట, రైట్? ఓల్డ్ బుక్స్. బట్ ఆ థాట్స్ మనం చాలా ఎక్కువగా తీసుకుంటాం, యూస్ చేస్తాం. రైట్. టైమ్ డస్ నాట్ డికే ద గ్రేట్ థాట్స్ కంటైన్డ్ ఇన్ ద బుక్స్ విచ్ ఆర్ యాజ్ ఫ్రెష్ టుడే యాజ్ వెన్ దే ఫస్ట్ పాస్ త్రూ దేర్ అథర్స్ మైండ్. రచయిత రాసేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాయో ఇంపార్టెంట్ థాట్స్ అంతే ఫ్రెష్గా ఒక రీడర్ చదివేటప్పుడు కూడా ఉంటాయని చెప్పేసి ప్యాసేజ్ చెప్తుంది. సో ఇట్స్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ బుక్స్, దేర్ importance in our lives. Right. Next, these thoughts speak to us through the printed page. The only effect of time has been to throw out of currency the bad products among books. అంటే మీనింగ్ ఏంటి? త్రో అవుట్ ఆఫ్ కరెన్సీ ద బ్యాడ్ ప్రొడక్ట్ అమాంగ్ బుక్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏవైతే టైం వల్ల వచ్చిన ఒక చిన్న ఇంపాక్ట్ ఏంటి అంటే ఏవైతే బుక్స్లో మంచి క్వాలిటీ బుక్స్ ఉండవో ఓవర్ టైం అనేవి అవి యూజ్లో ఉండవు, వాటిని అందరూ కూడా డిస్కార్డ్ చేసేస్తారు, అవునా కదా? సో త్రో అవుట్ ఆఫ్ కరెన్సీ అనేది ఒక ఇడియం అనమాట. వాట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ దిస్ ఇడియం? త్రో అవుట్ ఆఫ్ కరెన్సీ సింప్లీ మీన్స్ దట్ సంథింగ్ ఈజ్ నాట్ రియలీ ఇన్ యూస్ ఇన్ టుడేస్ టైం. ఈ రోజుల్లో ఎక్కువగా వాడుకలో లేదు, ఆబ్సొలేట్ థింగ్స్ అంటాం, అవునా కదా? ఎక్కువగా మనం యూస్ చేయండి. రైట్. బ్యాడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, బ్యాడ్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డిస్కార్డ్ చేసి బెస్ట్ వన్స్, క్వాలిటీ వన్స్ మాత్రం ముందుకు తీసుకెళ్తాం, అవునా? టైం వల్ల వచ్చి ఇంపాక్ట్ అది. నథింగ్ ఇన్ లిటరేచర్ విచ్ ఈస్ నాట్ గుడ్ కెన్ లివ్ ఫర్ లాంగ్. ఏదైతే లిటరేచర్లో బాగా ఉండదో క్వాలిటీలో అది ఎక్కువ కాలం మన్నదు, మంచిదైతే ఉండిపోతుంది. గుడ్ బుక్స్ హ్యావ్ ఆల్వేస్ హెల్ప్ మ్యాన్ ఇన్ వేరియస్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. నో వండర్ దట్ ద వరల్డ్ కీప్స్ ఇట్స్ బుక్స్ విత్ గ్రేట్ కేర్. మంచి బుక్స్ మాత్రం మనుషులు వాళ్ళతో పాటు క్యారీ చేస్తారు అండ్
చాలా జాగ్రత్తగా చూసుకుంటారు బుక్స్ని. దాంట్లో అతిశయోక్తి ఏం లేదు, అద్భుతం ఏం లేదు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 17 నుంచి ఆన్సర్ చేద్దాం. ప్యాసేజ్ సైజ్ మీకు ఎలా అనిపించింది ఫస్ట్ నాకు చెప్పండి. ప్యాసేజ్ సైజ్ ఇస్ వెరీ సింపుల్. చాలా చాలా చిన్నగా కనిపిస్తుంది సైజ్. అండ్ డిస్కషన్ కూడా చాలా మనకి తెలిసిన ఒక డిస్కషన్ లానే అనిపిస్తుంది. నో డిస్కషన్ ఇస్ అబౌట్ బుక్స్ అండ్ ఇట్ ఈస్ అ ఫెమిలియర్ కాన్సెప్ట్ టు ఆల్ ఆఫ్ us. లెట్స్ ట్రై టు ఆన్సర్ ఇట్. బేసిక్ ఇంగ్లీష్ అనమాట. చలో రైట్. క్వశ్చన్ నెంబర్ వీ హ్యావ్ టు లుక్ అట్ ద క్వశ్చన్ నెంబర్. ఐ గెస్ క్వశ్చన్ నెంబర్ 16 కంప్లీట్ చేసేసాం మనం. యా, క్వశ్చన్ నెంబర్ 17 కరెక్ట్లో ఉన్నామండి. రైట్. టైమ్ డస్ నాట్ డిస్ట్రాయ్ బుక్స్ విచ్ కంటైన్. వాట్ ఈస్ ది ఆన్సర్? యూస్ఫుల్ మెటీరియల్, సబ్జెక్ట్ మ్యాటర్ ఫర్ ఎడ్యుకేషన్, గ్రేట్ ఐడియాస్, బ్యాడ్ ప్రొడక్ట్స్. టైం అనేది డిస్ట్రాయ్ చేయదు. దేన్ని డిస్ట్రాయ్ చేయదు? బుక్స్ విచ్ కంటైన్. ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మెన్షన్ చేసేస్తుందండి. రైట్. ఒకసారి చూడండి. బుక్స్ విచ్ కంటైన్. టైమ్ డస్ నాట్ డిస్ట్రాయ్ ద గ్రేట్ థాట్స్ కంటైన్డ్ ఇన్ ద బుక్. గ్రేట్ థాట్స్ కంటైన్డ్ ఇన్ ద బుక్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు పెట్టేయచ్చు అనమాట. గ్రేట్ థాట్స్ అని చెప్పి డైరెక్ట్గా మెన్షన్ చేశారు. సో డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది గ్రేట్ ఐడియాస్. టైం అనేది దేన్ని డిస్ట్రాయ్ చేయలేదు. ఒక బుక్లో ఉన్న గ్రేట్ థాట్స్ని, గ్రేట్ ఐడియాస్ని డిస్ట్రాయ్ చేయలేదు. దిస్ ఇస్ డైరెక్ట్లీ మెన్షన్. మీరు మ్యాచ్ చేసుకొని ఆన్సర్ పెట్టే సరిపోతుంది సార్. సచ్ అన్ ఈజీ క్వశ్చన్. ఫ్రీ మార్కే తీసుకోవడమే. ఓకేనా. ఫ్రీ మార్క్ పబ్లిక్లో ఉంది. రైట్. నెక్స్ట్, టు త్రో అవుట్ ఆఫ్ కరెన్సీ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఈడియం. చెప్పాను కదా, ఏదైనా కూడా ఎక్కువ మనం యూజ్ చేయకుండా డిస్ట్రాయ్ చేయడం. నో, దేన్నైనా మనం డిస్ట్రాయ్ చేయడం మీనింగ్ ఇవ్వదు అది. అవునా. ఎక్స్టింగ్విష్ అంటే మంటలు ఆర్పడం. నాట్ కరెక్ట్. ఫర్గెట్ మర్చిపోవడం కరెక్ట్ కాదు. ఆన్సర్ పుట్ అవుట్ ఆఫ్ యూస్ ఆర్ నో లాంగర్ ఇన్ యూస్, నాట్ మచ్ ఇన్ యూస్. ఏదైనా ఎక్కువగా యూజ్లో లేదు, లేదు అని చెప్పాలి అంటే దానికి మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ పుట్ అవుట్ ఆఫ్ యూస్. అదే త్రో అవుట్ ఆఫ్ కరెన్సీ. రైట్. బ్యూటిఫుల్. క్వశ్చన్ నెంబర్ 19. ద వరల్డ్ కీప్స్ ఇట్స్ బుక్స్ విత్ కేర్ బికాస్. ప్రపంచంలో బుక్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉంచుకుంటారు. ఎందుకని? దే రిప్లేస్ టెక్నాలజికల్ గ్యాడ్జెట్స్ అవి రిప్లేస్ చేస్తాయి కాబట్టి బుక్స్ ఉంచుకుంటారు. నో, దే డు నాట్ బ్రింగ్ గ్రేట్ ఐడియాస్ టు అస్, దే బ్రింగ్ గ్రేట్ ఐడియాస్. అందుకే మనం జాగ్రత్త పెట్టుకుంటాం. అక్కడ నెగిటివ్ వర్షన్ ఉంది. దే హెల్ప్ అస్ ఇన్ వేరియస్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. ఇది డైరెక్ట్ మెన్షన్ చేస్తుందండి. బుక్స్ హెల్ప్ అస్ ఇన్ వేరియస్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. ఇది డైరెక్ట్గా మెన్షన్ చేస్తుంది. మ్యాచ్ చేసుకొని మరీ పెట్టేసేయచ్చు. ఓకే, చెక్ చేసుకోండి. బుక్స్ అనేవి హెల్ప్ చేస్తాయి మ్యాన్ ఇన్ వేరియస్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ మెన్షన్. వాట్ ఎల్స్ డూ యూ వాంట్? ఫ్రీగా మీకు మార్కులు ఇస్తుంటే తీసుకోవడానికి ఏముందండి దాంట్లో? చాలా సింపుల్ అనమాట. రైట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 20 నౌ. క్వశ్చన్ నెంబర్ 20. రైట్. వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్ బుక్స్ ఆర్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ అంటే అంత ఇంపార్టెంట్ కాదండి. సంథింగ్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. రాంగ్ అనమాట. టెంపరీగా బుక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఆర్ ఇంపాక్ట్ అనేది లాస్టింగ్ ఉంటుంది అని చెప్పింది ప్యాసేజ్. లాస్టింగ్ అంటే డేంజరసా? నో, పర్మనెంట్. ఎవర్ లాస్టింగ్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ లాస్ట్ ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ ఫర్ పర్మనెంట్ పీరియడ్. ఓకేనా. పర్మనెంట్గా ఉంటాయి. సో లాస్టింగ్ అనే వర్డ్ యూజ్ అయింది కాబట్టి మనం పెట్టేసేచ్చు పర్మనెంట్. డైరెక్ట్ ఆన్సర్. చూస్ అ సూటబుల్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్. ఇంకేముందని చెప్పండి. వాల్యూ ఆఫ్ టెంపుల్స్ గురించా? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బుక్స్ ఎలా జరుగుతుందా? వాల్యూ ఆఫ్ స్టాచ్యూస్ గురించా? ఇప్పుడు చెప్పండి. దీంట్లో అసలు ఎంత డైరెక్ట్గా మీకు ఆన్సర్ కొట్టినట్టు కనిపిస్తుంది? ఆప్షన్ వాల్యూ ఆఫ్ బుక్స్. ఎనీబడి కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వితౌట్ ప్రిపరేషన్. రైట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్. ఈజీగా ప్యాసేజ్ అయిపోయింది. 5 మార్కులు అకౌంట్లో పడిపోయినాయి. ఇంకా ఏం కావాలి? బేసిక్ ఇంగ్లీష్ చదువుకోండి. రైట్. కమాన్. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ నియరెస్ట్ ఇన్ మీనింగ్ టు ది అండర్లైన్డ్ వర్డ్. ఓకే, రైట్. ద స్పీచ్ వాజ్ ఇంటెండెడ్ టు పాసిఫై ది యాంగ్రీ మాబ్. కోపంలో ఉన్న గుంపుకి కొంచెమైనా రిలాక్సేషన్ కలగాలని చెప్పేసి మెత్తగా మాట్లాడడం జరిగింది. మెత్తగా మాట్లాడడానికి బేసికలీ మనం ఏమంటాం అంటే పాసిఫై. పాసిఫై సింప్లీ మీన్స్ టు, పాసిఫై అంటేనే ఏంటి అంటే టు కామ్ సమ్వన్ డౌన్, టు రిలీజ్ ద టెన్షన్ ఇన్ అ పర్సన్. యాంగ్జైటీ లెవెల్స్ డిక్రీజ్ చేయడం, బుజ్జగించడం మాటలతో, దాన్ని మనం అంటాం పాసిఫికేషన్. సో ఆన్సర్ ఫ్రైటన్. ఫ్రైటన్ అంటే భయపెట్టడం. నాట్ కరెక్ట్. అవునా కదా. మనకేం కావాలి? వీ వాంట్ నియరెస్ట్ మీనింగ్. సేమ్ మీనింగ్ ఉన్నది కావాలి. సో ఫ్రైటన్ ఆపోజిట్ వర్డ్ అవుతుంది. ఇన్సైట్ అ మాబ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ప్రేరేపించడం. టు ప్రొవోక్ సమ్వన్. రైట్. టు మేక్ సమ్వన్ డూ సంథింగ్. ఇన్సైటింగ్. టెర్రరైజ్ ఇస్ ఆల్సో నెగిటివ్ వర్డ్, నాట్ రిక్వైర్డ్. మనకి ఇప్పుడు పాజిటివ్ వర్డే కావాలి కాబట్టి సూదింగ్. సూదింగ్ అంటేనే టు కాజ్ రిలాక్సేషన్. సూదింగ్ అంటేనే టు కాజ్ రిలాక్సేషన్ ఇన్ పర్సన్. ఓకే, సో డైరెక్ట్ ఆన్సర్ అయిపోతే సూదింగ్. బ్యూటిఫుల్ అనమాట. రైట్. ఇవి కూడా మనం డైరెక్ట్గా యూట్యూబ్లో తీసుకున్న క్లాసెస్లో వచ్చిన వర్డ్స్ అనమాట. ఎందుకంటే ఎక్కువ ఇంకేం కావాలి చెప్పండి. చదివించడానికి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నారు. మీరు అయినా కూడా వాళ్ళ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవట్లేదంటే దట్ విల్ బి యువర్ మిస్టేక్ గైస్. రైట్. తెలంగాణకు సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ మాత్రం ఇట్ ఇస్ అ వేకప్ కాల్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అద్భుతమైన ప్రిపరేషన్ చేయొచ్చు ఇప్పటికి కూడా. సో బాగా చదువుకోండి, నేను సజెషన్ ఇస్తున్నాను మీకు. ఓకే, కమాన్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దామండి. షీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ ఎఫెక్టేషన్. బాగా గుర్తుపెట్టుకోండి. సినోనిమ్ యాంటోనిమ్ క్వశ్చన్స్ ఎప్పుడు చేసేది ఉన్నా కూడా మీరు ఫోకస్ అంతా కూడా ఇక్కడ ఇవ్వాలి. సిమిలర్ అడుగుతున్నారా, ఆపోజిటా ఏంటి? ఓకేనా. సిమిలర్ మీనింగ్ అన్నా కూడా సినోనిమే, నియరెస్ట్ మీనింగ్ అన్నా కూడా సినోనిమే. షీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ ఎఫెక్టేషన్. అఫెక్టేషన్ అంటే మీనింగ్ అంటే తెలుసా? ద క్వాలిటీ ఆఫ్ ట్రైంగ్ టు ఇంప్రెస్ అదర్స్.
యూజింగ్ ఫేక్ బిహేవియర్. ఒక ఫేక్ బిహేవియర్ యూస్ చేసి, అన్‌న్యాచురల్ బిహేవియర్ యూస్ చేసి, ఇఫ్ యూ ఆర్ రియలీ ట్రైయింగ్ టు ఇంప్రెస్ అ పర్సన్, అది అర్థమైపోద్ది వేరే పర్సన్‌కి. ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. యూ ఆర్ యూజింగ్ అ ఫేక్ బిహేవియర్ టు ఇంప్రెస్ అదర్ పర్సన్స్. దాన్ని మనం ఏమంటామంటే అఫెక్టేషన్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ ప్రిటెన్షియస్‌నెస్. ఏదైతే మనది జెన్యూనిటీ కాదో ఎక్కువ మనం షో ఆఫ్ చేసి వేరే వాళ్ళు మనం యాక్చువల్‌గా ఏం చేద్దాం ట్రై చేస్తాం, ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటామో దాన్ని మనం అంటాం ప్రిటెన్షియస్‌నెస్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ కాన్ఫిడెన్స్. సిమిలారిటీ కావాలి మనకి. జెన్యూన్నెస్ కాదు అది, ఫేక్‌నెస్ యాక్చువల్‌గా. సింప్లిసిటీ కూడా కాదు. ఎక్కువ షో ఆఫ్ చేయడం బేసికల్‌గా. అవునా? రైట్. ప్రిటెన్షియస్‌నెస్ అంటామండి. రైట్. ఓకే. డైరెక్ట్‌గా ఈ వర్డ్స్ కూడా మనం డిస్కస్ చేసాం పేపర్స్‌లోనే. నెక్స్ట్ క్వెషన్. ఎక్కువ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చదవండి అని అందుకే చెప్తాను అనమాట, వొకాబులరీ కోసం. డైరెక్ట్ క్వెషన్స్ వస్తాయి. ద ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్టెడ్ ద స్ప్యూరియస్ క్లెయిమ్ మేడ్ బై ది ఆటోమొబైల్ ఫర్మ్. స్ప్యూరియస్‌కి ఈ వర్డ్ కూడా డైరెక్ట్‌గా మనం యూట్యూబ్ క్లాసెస్‌లో డిస్కస్ చేసాం. స్ప్యూరియస్ మీన్స్ స్ప్యూరియస్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ ఫేక్ ఆర్ బోగస్. ఫేక్ థింగ్స్‌ని, బోగస్ థింగ్స్‌ని మనం చాలా సార్లు పేపర్స్‌లో డిస్కస్ చేసాం డైరెక్ట్‌గా ఈ వర్డ్స్. ఎవరైతే థరోగా మన యూట్యూబ్ వీడియోస్ అయినా వాచ్ చేస్తారో వాళ్ళకి తెలుసనమాట. ఫేక్ థింగ్స్, బోగస్ థింగ్స్ మనం ఏమంటామంటే స్ప్యూరియస్. బట్ ఆపోజిట్ కావాలి కదా! జెన్యూన్ అనే వర్డ్ కావాలి. డైరెక్ట్ ఆన్సర్ కనిపిస్తుంది ఇక్కడ. రియల్, జెన్యూన్, అథెంటిక్, ఒరిజినల్ ఇవన్నీ కూడా కావచ్చు. ఓవర్ ఇన్వాయిస్, అవసరమైన ఇన్వాయిస్ కంటే ఓవర్‌గా వేయడం అంటే అదేమవుతది, ఫేకింగే కదా! ఫ్యాబ్రికేట్ చేయడం అన్నా కూడా ఫేక్ చేయడమే. ఇవన్నీ కూడా ఏమైపోతాయి, సినోనిమ్స్ అవుతాయి. యాంటోనిమ్ కాదు, మనకు ఆపోజిట్ కావాలి. ఫాల్స్ స్టేట్మెంట్ చేయాలన్నా కూడా ఆపోజిట్ అనమాట. రైట్. నెక్స్ట్ క్వెషన్ 25. ద మార్షియన్స్ ఇన్ ద వార్ ఆఫ్ వర్డ్స్ సర్వైవ్డ్ ఎవ్రీ మిలిటరీ వెపన్ known to man but succumb to the common cold. Succumb simply means to surrender. Succumb అంటే మీనింగ్ ఏంటి అంటే సరెండర్. రైట్. సో దానికి మనకి సినోనిమ్ కావాలా లేకపోతే యాంటోనిమా? చూసారా, చాలా కేర్ఫుల్గా, డేంజరస్. సరెండర్ కనిపిస్తుంది అయినా పెట్టకూడదు అన్నా కదా. రైట్. యాంటోనిమ్ ఏమవుతుంది, సకంకి డైరెక్ట్ యాంటోనిమ్ ఏమవుతుంది అంటే గివప్ కాదు, గివప్ చేయడం, సరెండర్ చేయడము, వదిలేయడము, మధ్యలో వదిలేయడం సకం అంటాం. ఈల్డ్ అయిపోవడము, ఇవన్నీ సరెండర్ చూపిస్తాయి. డైరెక్ట్ ఆన్సర్ ఓవర్కమ్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లంకి మీరు సకంబ్ అయిపోయారు అంటే యూ హ్యావ్ గివెన్ అప్, యు ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. ఇఫ్ యు ఆర్ ద పర్సన్ హూ హ్యాస్ ట్రైడ్ టు ఓవర్కమ్ యువర్ ఫియర్స్ అంటే మీరు ఏంటంటే యు ఆర్ ట్రైంగ్ టు ఓవర్కమ్ యువర్ ఫియర్స్, యూ వాంట్ మూవ్ ఫార్వర్డ్. రైట్. సో దాన్ని మనం అంటాం ఓవర్కమింగ్. సో దిస్ ఇస్ ది ఓన్లీ యాంటోనిమ్. డైరెక్ట్ సినోనిమ్స్ వచ్చేసి ఇవన్నీ, ఇది ఒకటి యాంటోనిమ్ ఉంది. అండ్ దీనివల్లనే మీకు ఎలిమినేషన్ చాలా సింపుల్ అయిపోతుంది. అదే నేను చెప్పా పేపర్లో చాలా సింపుల్గా అనిపించింది ఏంటంటే ఎలిమినేషన్. క్లోజ్ ఆప్షన్స్ లేవు, స్టూడెంట్స్కి ఫేవర్లో పేపర్ ఉందన్నమాట. రైట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 26. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. కరెక్ట్ స్పెల్లింగ్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏంటి సార్ దేనికి కరెక్ట్ స్పెల్లింగ్? అబ్రివియేషన్. ఓకే. అబ్రివియేషన్ అని మీరు చూసే ఉంటారు. అబ్రివియేషన్లో డబుల్ బి రాస్తారండి, ఆర్ఈ రాస్తారు, విఐఏ టిఐఓఎన్ సింగిల్ ఆర్తో రాస్తారు. అబ్రివియేషన్ ఇక్కడ డబుల్ ఆర్ ప్రాబ్లం ఉంది. అబ్రివియేషన్లో మీకు డబుల్ ఆర్ ప్రాబ్లం ఉంది, సింగిల్ ఆర్ ఉంది. బట్ విఐఏ అని రాస్తాం, ఇలా రాయం కదా, విఐఏ, ఐఈ రాదు, విఐఏ. దిస్ ఇస్ ది కరెక్ట్ యూసేజ్. సో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? అబ్రివియేషన్. అబ్రివియేషన్ ఎక్కువగా మీరు యూస్ చేస్తుంటారు కదా, స్పెల్లింగ్ చెక్ చేయలేదా? చేయకపోతే మీకు డౌట్ వచ్చేస్తుంది ఎగ్జామ్లో. ఎసార్ సింగిల్ ఆర్ డబుల్ ఆర్ ఎగ్జామ్లో కూర్చొని డౌట్ రావచ్చు. కమాన్, చూస్తే కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఓకే. ఇదైతే మరి కామన్గా వచ్చేసిన క్వశ్చన్స్ అండి, ఇవన్నీ రిపీట్ అవుతున్నాయి. వియర్డ్ అనే వర్డ్ స్పెల్లింగ్ ఇది అవుతుంది, వింతగా బిహేవ్ చేయడం, వియర్డ్నెస్. వైర్డ్ సంథింగ్, ఇదే మొత్తానికి అయితే రాంగే ఉందన్నమాట. కరెక్ట్ వన్ కావాలి మనకి. వైర్డ్ అన్నా కూడా డబ్ల్యూఐ రాస్తాం, ఎటు కాకుండా ఉంది. రైట్. నెక్స్ట్ వన్ ప్రొనౌన్సియేషన్. ఇది చాలాసార్లు కామన్గా వచ్చిన వర్డ్ అనమాట. ప్రొనౌన్స్కి ప్రొనౌన్సియేషన్కి డిఫరెన్స్ ఎన్యుఎన్ రాస్తామండి. దిస్ ఇస్ ది పర్ఫెక్ట్ స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్. డౌట్ ఉండి చెక్ చేసుకోండి. ఓ యూ రాదు, జస్ట్ సింపుల్గా యూ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఓ ప్రాబ్లం ఉంది. ఆప్షన్ 2 కూడా రాంగే, మనకు కరెక్ట్ కావాలి. నెసెసరీలో చూస్తే వి యూస్ సింగిల్ సి, నో నెసెసరీ ఇలా రాస్తామండి. రైట్. వి డోంట్ వాంట్ డబుల్ సి, వి వాంట్ సింగిల్ సి. ఇక్కడ చూడండి డబుల్ సి ఉంది. రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. యాక్చువల్లీ అకేషన్ కూడా ఎక్కువ వచ్చిందండి ఎగ్జామ్స్లో మధ్య. అకేషన్ అనే వర్డ్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. రెడీ ఉండండి, మీ ఎగ్జామ్లో వీటిలోనే వర్డ్స్ రావచ్చు, రిపీట్ కావచ్చు. అకేషన్ డబుల్ సి, సింగిల్ ఎస్, నాట్ డబుల్ ఎస్. పర్ఫెక్ట్. ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇలా మీకు మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. రైట్. లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 28. ద బాస్ హ్యాస్ బీన్ ఇల్ డాష్ ఫ్లూ దిస్ వీక్. ద బాస్ హ్యాస్ బీన్ ఇల్ ఫ్రమ్ ఫ్లూ అంటామా, విత్ ఫ్లూ అంటామా, బై ఫ్లూ, ఆఫ్ ఫ్లూ. యూ క్యాన్ సే ద బాస్ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్లూ, బట్ ఇక్కడ సఫర్ అనే వర్డే లేదు. అందుకే మనం డైరెక్ట్గా బాస్ హ్యాస్ బీన్ ఇల్ ఫ్రమ్ ఫ్లూ అని చెప్పేసి అనుకోకండి, సఫర్ ఉంటేనే ఫ్రమ్ అనమాట. మరి ఏమనాలి సార్? యు సే అ పర్సన్ హ్యాస్ బీన్ ఇల్ విత్ అ డిసీజ్. ఇల్ విత్ అ డిసీజ్, ఇల్ విత్ ఫ్లూ. బాస్ హ్యాస్ బీన్ ఇల్ విత్ ఫ్లూ అని చెప్పేసి అంటారు అనమాట. సో పర్ఫెక్ట్ యూసేజ్ ఆప్షన్ 2. ప్రిపోజిషన్లో బేసిక్ ఒక యూసేజ్ అనమాట. వి కాంట్ యూస్ బై, వి కాంట్ యూస్ ఆఫ్. వి సే బాస్ హ్యాస్ బీన్ ఇల్ విత్ ఫ్లూ దిస్ వీక్. ఓకే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రిపోజిషన్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి.
ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ ప్రిపోజిషన్ డోంట్ మిస్ ఇట్, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డోంట్ మిస్ ఇట్, మోడల్స్ డోంట్ మిస్ ఇట్, అవునా కదా, ప్యాసేజెస్ చెక్ చేయండి. ఐ యామ్ అక్వైంటెడ్ డాష్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ డాష్ ద సిచ్యువేషన్. యూ ఆల్వేస్ సే ఐఎమ్ అక్వైంటెడ్ విత్, యూ ఆల్వేస్ సే ఐ యామ్ అక్వైంటెడ్ విత్ దీస్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇది చాలా కామన్గా వాడతారండి. అక్వైంటెడ్ విత్ సింప్లీ మీన్స్ టు హ్యావ్ ఫెమిలియారిటీ విత్ సంథింగ్. ఏదైనా మనకి ఆల్రెడీ అనుభవం ఉండడం, తెలిసి ఉండడానికి ఫెమిలియారిటీని మనం వేసుకెళ్ళి ఏమంటాం అంటే అక్వైంటెన్స్ అంటాం. అక్వైంటెడ్ విత్ అంటే మీనింగ్ అనమాట, రైట్? సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఐ యామ్ అక్వైంటెడ్ ఆఫ్ అనము, ఐ యామ్ అక్వైంటెడ్ ఆఫ్ అని చెప్పేసి అనము, అబౌట్ అనము, విసే విత్. పర్ఫెక్ట్, ఇంకేం దొరికేసింది, కొట్టినట్టు కనిపిస్తున్నాయి ఆప్షన్స్ అయితే, అవునా కదా? సో యూనిక్ ఆన్సర్స్ కనిపిస్తున్నాయి. ఐఎమ్ అక్వైంటెడ్ విత్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్, విసే ఇన్ దిస్ సిచ్యువేషన్, రైట్? పర్ఫెక్ట్. లెట్స్ మూవ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో, రైట్? మీ అందరికీ ఇంగ్లీష్ ఈజీ అని ప్రూవ్ చేయడానికి నేను ట్రై చేస్తాను, అండ్ పేపర్ చూడండి ఎంత సింపుల్గా ఉంది, రైట్? క్వశ్చన్ నెంబర్ 30, ట్రై టు ఆన్సర్ దిస్. లాస్ట్ క్వశ్చన్, రైట్? క్వశ్చన్ నెంబర్ 30 యొక్క ఆన్సర్ ఏమవుతుంది ట్రై చేయండి ఒకసారి. చూస్తే గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్, హీ డు నాట్ వాంట్ టు కంటిన్యూ. హీ ఈజ్ అ సింగులర్ సబ్జెక్ట్, ఇట్ గోస్ విత్ అ సింగులర్ వర్బ్, విన్ ఇట్ డస్. రాంగ్ ఉంది, మనకు కరెక్ట్ వన్ కావాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఇది ఎన్నిసార్లు నేను ఎన్నిసార్లు చెప్పండి క్లాసెస్లో. వన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వచ్చినా కూడా వన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ వస్తుంది, నౌన్ ప్లూరల్ వస్తుంది, కానీ సింగులర్ వర్బ్ వస్తుంది, అవునా? ఎన్నిసార్లు చెప్పాను నేను, డైరెక్ట్గా చెప్పాను లేదా క్లాసెస్లో కూడా డైరెక్ట్గా ఇది వచ్చేస్తుంది, ఎగ్జామినేషన్లో వచ్చేస్తుంది చెప్పాను చెప్పలేదా, రైట్? ఎందుకు మీరు చెక్ చేసుకోండి, రైట్? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యావ్ కాదు, ఇక్కడ హ్యాస్ వచ్చేయాలి డైరెక్ట్ అనమాట. ఆప్షన్ 2 రాంగ్. నీదర్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్, చూడండి నీదర్ యూసేజ్ వచ్చింది, నీదర్ యూసేజ్ వచ్చింది, బట్ నాట్ యూసేజ్ లేదనుకోండి, అలాంటివి డైరెక్ట్గా సింగులర్ అవుతాయి, అవునా కదా? సింగులర్ అయితే మన ఆన్సర్ ఏమవుతుంది, నీదర్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ డైరెక్ట్గా ఇక్కడ వాస్, బాగుంది, రైట్? సో ఆప్షన్ 3 కరెక్ట్ స్టేట్మెంట్. దే డజ్ అని చెప్పేసినాం, దే ఈజ్ ఆల్రెడీ ప్లూరల్, ప్లూరల్ అయితే డజ్ ఎందుకు వస్తుంది, డూ వస్తుంది, రాంగ్. ఆప్షన్ 3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. దాట్స్ ఇట్ మై డియర్ స్టూడెంట్స్. ఇంగ్లీష్లో క్వశ్చన్స్ చాలా సింపుల్గా వచ్చాయి. ఇప్పటికైనా ఏపీ హైకోర్ట్ ఆస్పిరెంట్స్, టెట్ ఆస్పిరెంట్స్, డిఎస్సి ఆస్పిరెంట్స్, రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్, ప్లీజ్ వేకప్ గైస్. ఇంగ్లీష్ చాలా ఈజీ నాన్న అందరికీ. బేసిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవే రూల్స్ని మీరు పర్ఫెక్ట్గా కనుక థరోగా ప్రిపరేషన్ చేసుకుంటే ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఎలా అయితే మన ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మన స్టూడెంట్స్ ఫుల్ మార్క్స్ స్కోర్ చేశారు, 30 out of 30 కొట్టిన వాళ్ళు 25+ చాలా మంది అనమాట, రైట్? అలానే మీరు కూడా ఒక మంచి మార్క్స్ స్కోర్ చేసుకొని జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. సో ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటుంది, ఇంగ్లీష్ అన్నిటికంటే ఎక్కువ బెనిఫిషియల్ అవుతుంది మీకు, అండ్ స్కోరింగ్గా ఉంటుంది, తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వస్తాయి, రైట్? సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ, మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. అందరికీ కూడా ఒక మంచి థాట్, పాజిటివ్ థాట్ మనం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంగ్లీష్ ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా చదవడం స్టార్ట్ చేస్తారన్నమాట. పెయిడ్ కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చేస్తుంది. థ్యాంక్ యూ గైస్, ట్రై చేస్తాను. ఏపీ హైకోర్టు ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఆగస్టులో ఎగ్జామ్ ఉండబోతుంది, అండ్ మీ దగ్గర కట్ టైం ఉందండి కరెక్ట్గా, రైట్? సో మన దగ్గర మే ఆల్రెడీ అయిపోయింది, జూన్, జూలై, ఆగస్టులో ఎగ్జామినేషన్. 2 to 3 months టైం ఉంది, ఎక్కువ టైం లేదు, 2 months టైమే అనుకోండి మీరు. ఆ 2 monthsలో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రో కావాలి అంటే కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ అనేది మనకి యాప్లో అవైలబుల్ ఉంది. ఒక్కసారి కనుక మీరు ఆ యాప్లో డెమో వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది మన క్వాలిటీ ఏంటి. అండ్ ఒకసారి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఒకసారి రివ్యూస్ చూడండి మన యాప్ కింద, స్టూడెంట్ యొక్క రెస్పాన్సెస్ చూస్తే మీకు అర్థమవుతుంది మన క్వాలిటీ ఏంటి. ఇమీడియట్గా మీరు కోర్సెస్లో జాయిన్ అయిపోయి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీక్ అయితే కనుక దాన్ని స్ట్రాంగ్ చేసుకోండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ కొట్టొచ్చు. సో ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ అసలు మిస్ అవ్వకండి. మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో మీకు కోర్స్ కనిపిస్తుంది. 3 months and 6 monthsలో జాయిన్ అయిపోండి, ఓకేనా? రైట్. ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి ఒక సైరన్ అలామ్ అనమాట. ఎస్ఎస్సి 2025 ప్రిపరేషన్ ఏ స్టూడెంట్స్ అని చేసేవాళ్ళు ఉంటే, ఎలా అయితే లాస్ట్ నోటిఫికేషన్లో దగ్గరుండి మనం జాబ్స్ కొట్టించామో, ఎస్ఎస్సి సీజీఎల్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మన యూట్యూబ్ వీడియోస్ విని చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సీజీఎల్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉన్నా, ఎంటీఎస్ ఉన్న వాళ్ళ, సిపిఓ సెలక్షన్స్ వచ్చాయి మన యాప్లో చాలా మందికి, రైట్? సిపిఓ ఉన్న ఆర్ ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ ఉన్న, తప్పకుండా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్యాంక్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్స్ కనిపిస్తుంది. సీజీఎల్ ఆస్పిరెంట్స్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓ అందరూ కూడా 499 రూపీస్ పే చేస్తే కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ 3 monthsకి మీకు అన్లాక్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ ఇన్ ద సెన్స్, ప్యాసేజెస్, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, పారాజంబల్ అన్ని కూడా, అండ్ ప్రాక్టీస్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ బండిల్ ఆఫ్ పేపర్స్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీరు త్వరగా వాటిని కనుక ఫాలో అయితే ఆల్మోస్ట్ వచ్చే క్వశ్చన్స్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అక్కడ రిపీట్ అయిపోతాయి, అవునా? లాజికల్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చాలా సింపుల్ లాంగ్వేజ్లో 300+ వీడియోస్ మీకు దొరుకుతాయి అనమాట. వొకాబులరీ పైన ఎక్స్టెన్సివ్గా ఆల్మోస్ట్ 100+ వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా చూడండి, ఓకేనా? బెస్ట్ క్వాలిటీ యాప్ మంది. సో ఎవరైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, ఓకేనా? నెంబర్ నేను రాయడం కూడా ట్రై చేసి చూడండి, 7780623633కి కాల్ చేసినా కూడా మా టీం మీకు
అడ్మిషన్ రిలేటెడ్ హెల్ప్ చేస్తారు. క్వరీస్ ఉంటాయి. డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ. ఇది మన యాప్ నేమ్. ప్లే స్టోర్‌లో మీరు సెర్చ్ చేయొచ్చు. లింక్ కింద కామెంట్ సెక్షన్‌లో ఉంది. ఓకే. రైట్. బ్యాంక్ పీఓ క్లర్క్ స్టూడెంట్స్ మీరు కూడా మన బ్యాంక్ ఎస్ఎస్‌సి కోర్స్‌లో ఎన్రోల్ అయిపోవచ్చు. ₹499కి కంప్లీట్ కోర్స్ మీకు వచ్చేస్తుంది. ఓకేనా. ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఇనాక్టివ్‌గా ఉన్నారో మీకు ఒకటే మాట చెప్తాను నేను. ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ మీ లేజినెస్ వల్ల అండ్ మీ ల్యాక్ ఆఫ్ డెసిషన్ స్కిల్స్ వల్ల మీరు జాబ్ కోల్పోయే పెద్ద ప్రాబ్లమ్ ఉంది, డేంజర్ ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్ రావట్లేదు కదా, కన్ఫర్మేషన్ లేదు అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ ఆపుతున్నారు. వాళ్ళు వాళ్ళ పనిలో బిజీ అయిపోతున్నారు. సడన్గా నోటిఫికేషన్ వచ్చినా ఎగ్జామినేషన్ రాసే పొజిషన్లో నువ్వు ఉండాలి. తెలంగాణకు సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్కి నేను సైరన్ అలా మోగిస్తున్నాను అనమాట. ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ మీరు ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండ్ రెడీగా ఉండండి. 3 to 6 months స్పాన్లో 3 to 6 months స్పాన్లో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు కవర్ చేసుకొని మంచి ప్రిపరేషన్ చేసుకునే పాసిబిలిటీ మీ దగ్గర ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా చదవాలి టెన్షన్ అవ్వడం కరెక్ట్ లాజిక్ కాదు. ముందే టైం ఉంది మీ దగ్గర. సో యూటిలైజ్ ద టైం, మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. బెనిఫిట్ పొందండి దాని నుంచి. టైం యూటిలైజ్ చేయండి. ఈ 3 to 4 months ఎవరైతే కరెక్ట్ ప్రిపరేషన్ చేస్తారో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఒకవేళ డిలే అయితే వాళ్ళంత బెస్ట్ పొజిషన్ ఇంకొకళ్ళు ఉంటారు. లేజీగా గనక యాటిట్యూడ్‌తో ఉండి ఇప్పుడు కాదు నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాం, స్ట్రాంగ్ న్యూసెస్ చూద్దాం అనుకుంటే గనక మీరు చాలా మంది కంటే హండ్రెడ్స్ ఆఫ్ స్టెప్స్ వెనకబడిపోతారు, గుర్తుపెట్టుకోండి. రైట్. సో లేజినెస్ అసలు మంచిది కాదు. డెసిషన్ ప్రాపర్‌గా తీసుకోండి. ఎవ్రీ డే నోటిఫికేషన్ వచ్చినట్టే చదవండి. వస్తే ఒకలాగా రాకపోతే ఒకలాగా ఉండే యాటిట్యూడ్ సెలక్షన్స్‌కి పనికిరాదు. అవునా. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఎస్ఐ కానిస్టేబుల్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ ₹399కి 3 months అండ్ ₹599కి 6 months మన యాప్‌లో అవైలబుల్ ఉంది. ఇంగ్లీష్ నాకు రాదు అన్నం ఆపేసి ఎలా నేర్చుకోవాలి అని ఆలోచించండి. చెప్పడానికి మేము ఉన్నప్పుడు నేర్చుకోవడానికి నువ్వు రెడీగా లేకపోతే ఎలా, అది నీ మిస్టేక్ అవుతుంది. ఇంగ్లీష్ A to Z 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు దగ్గరుండి నేను మీకు నేర్పించడానికి ట్రై చేస్తాను. అది చాలా ఈజీగా వస్తుంది కూడా. నన్ను ఫాలో అయితే సరిపోతుంది. సో మీరు కోర్సెస్‌లో ఎన్రోల్ అవ్వండి అండ్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క బెనిఫిట్ పొందండి. రైట్. ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇంగ్లీష్ రాదు అన్నం ఆపేయండి. ఎలా నేర్చుకోవాలి ఆలోచించండి. ఓకేనా. డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ. రైట్. చాలా సెలక్షన్ మనకి లాస్ట్ నోటిఫికేషన్ 2022 నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. రైట్. సో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్‌కి మిషన్ ఇంగ్లీష్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్‌కి బ్యాంక్ ఎస్సీ కోర్స్ మన యాప్‌లో ఉన్నాయి. కంప్లీట్‌గా మీరు జాయిన్ అవ్వచ్చు చూసుకొని. రైట్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు బ్యూటిఫుల్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఫ్యామిలీలో మెంబర్ అయిపోండి. అండ్ మనస్ ఫ్యామిలీ గనక ఇంకా ఇంక్రీజ్ అయితే అది మన ఛానల్‌కి చాలా స్ట్రెంగ్త్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానివల్ల నేను ఇంకా మంచి కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. రైట్. ఇంకా బాగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. రైట్. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఆ కామెంట్‌లో ఉన్న బెస్ట్ కామెంట్‌ని పట్టుకొని నేను తప్పకుండా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. ఏ టాపిక్ పైన కూడా. డోంట్ ఫర్గెట్ టు లైక్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అవర్ వీడియోస్ విత్ మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ గ్రూప్స్‌లో మన వీడియో పాస్ అయ్యేలాగా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గుడ్ బై. ఐల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్.